హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హవీని ప్రాక్టీస్కి తీసుకురావడం జరిగింది. రోజు రోడ్డు మీద తీసుకొస్తాం కదా, కానీ ఎప్పుడు అంటే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, అక్కడైతే మాత్రం మేము ఎప్పుడు కూడా అంటే కొంచెం హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి ముందుకే తీసుకెళ్తుంటాము. కానీ ఈరోజైతే వితౌట్ సపోర్ట్ అసలు స్పీడ్ బ్రేకర్ని కొంచెం క్రాస్ చేయడం నేర్పిద్దాం అనుకుంటున్నాము. అయితే తను చెప్తే సేమ్ తను ఓకే అసలు అమ్మ ఓకే నేను చేస్తాను మీరు పెట్టుకోవద్దని చెప్పి అంటుంది. అది అలాగే చూడండి ఎలా ట్రై చేస్తుందో. బాగుంది. కాకపోతే ఏంటంటే తను బైక్తో పోటీ పడి ఆ బైక్ కానీ స్పీడ్గా చేసేద్దామని ట్రై చేస్తుంది, కానీ కొంచెం అవ్వలేదు. బట్ చూడండి అసలు ఫైనల్గా తనైతే మాత్రం అనుకున్నది అయితే కంపల్సరీ చేస్తుంది. ఆ రోజు ఈరోజు టార్గెట్ ఒకటి ఇచ్చామంటే అది ఈ రోజే కంప్లీట్ చేస్తుంది. తనకి అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. తను కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది స్కేటింగ్ మీద. అందుకనే మేము కూడా కొంచెం టైం తీసుకొని ఏదో ఒక టైం అప్పుడు తీసుకురావడం అయితే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ తీసుకొస్తుంటాం. మ్యాక్సిమం ఏంటంటే మేము నైట్ టైం స్కేటింగ్ ప్రిఫర్ చేస్తుంటాము. ఎందుకంటే రోడ్డు మీద అప్పుడు రోడ్లన్నీ కొంచెం ఖాళీగా ఉంటాయి కాబట్టి తనకి కొంచెం చేయడానికి కూడా కొంచెం బాగుంటుంది కదా అని. టార్గెట్ అంటే మంచిగా ఫుల్గా అసలు మొత్తం అంటే ఎక్కడొక్కడ ఆగకుండా డైరెక్ట్గా వచ్చి ఎక్కి మొత్తం అంటే స్పీడ్ బ్రేకర్ని క్రాస్ చేసి నాకే అంటే తనకు పెట్టిన టైము 15 to 20 minutes అయితే టైం పట్టింది. చూడండి ఇప్పుడు మీరు ఒకే దాంట్లో క్లియర్గా చూస్తున్నారు. ఫస్ట్ టైము జస్ట్ కొంచెం ఇలా తడబడుతుంది, కానీ వెంటనే మళ్ళీ నెక్స్ట్ టైంది మళ్ళీ అన్నీ క్రాస్ చేస్తుంది. నేను చూసారా మాకు పాలిసీ అయిందనమాట. అతను అంటే కొంచెం స్లోగా వస్తున్నారు, కాకపోతే మొత్తానికి తన అవి అయితే ఖుషి అయిపోయింది అనమాట. ఎందుకంటే బైక్ అన్న స్పీడ్గా వచ్చింది కదా, అది విషయం. మొత్తానికి హవి అయితే ఈరోజు టార్గెట్ కంప్లీట్ చేసింది. ఈరోజు హవి టార్గెట్ ఎలా కంప్లీట్ చేసిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.